యాక్చువల్లీ సెంటిమెంట్గా ఏంటంటే మా సినిమా ప్రయాణం ఇదే ఛాంబర్లో ఒక పాటల ప్రదర్శనతో స్టార్ట్ అయింది. అప్పుడు మా తొలి అతిథి భరద్వాజ గారు ఉండే. అయితే ఆ ఫస్ట్ పాటల ప్రదర్శన మధురం సినిమా పాటలు వేసినప్పుడు ఆ టైంలో ఇచ్చిన ఆయన వర్డ్స్, ఆయన ప్రోత్సాహం ఏదైతే ఉన్నదో అది ఇంతవరకు మమ్మల్ని ఒక వెన్ను తట్టుతూ ఈ స్టేజ్ వరకు తెచ్చింది. ఒక 5-6 సినిమాలు తీయగలిగినాం మేము ఆ స్ఫూర్తితోని. కాబట్టి ఆయనకు కృతజ్ఞతలు చెప్తూ ఈ ఇండస్ట్రీ మొత్తంలోంచి నేను ఒక మంచి మ్యూజిక్ డైరెక్టర్ని, మంచి క్రియేటివ్ అని నమ్మే భరద్వాజ గారి ఆశీర్వాదం కోసం ఇంకో కొత్త సినిమా మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ తీశాం. కాబట్టి ఆయన కృతజ్ఞతలు తెలుపుతూ, అయితే ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మేము మొన్న మిస్టర్ రాహుల్ పక్కా ప్రొఫెషనల్ సినిమా ప్రసాద్ ల్యాబ్లో ఒక 10 జిల్లాల నుంచి కామన్ పీపుల్ని ఇన్వైట్ చేశాం చూడడానికి. ఎందుకంటే ఒక సినిమాకు పబ్లిసిటీ చేసి పోస్టర్లు పెట్టి ట్రైలర్లు పెట్టి రకరకాలుగా ఎంతో ఖర్చులు పెట్టిన తర్వాత మార్నింగ్ షో సినిమా చూసిన తర్వాత ఒక్క సెకండ్లో ఇది బాగలేదు, ఇది బాగుంది అని చెప్తారు జనరల్గా. అయితే నాకేమనిపించిందంటే సినిమా విడుదలకి ముందే ఒక ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది, ట్రైలర్ విడుదల అని. అయితే ఒక 120 మంది డిఫరెంట్ జిల్లాల నుంచి రావడం జరిగింది. అప్పుడే ఒక నిర్ణయానికి వచ్చి నేను సినిమా ప్రదర్శన వేసేసిన తర్వాత వాళ్ళు ప్రతి మనిషి మాట్లాడేది ఒక వీడియో క్యాప్చర్ చేసిన అందరి, అది ఎలా మాట్లాడారో ఆ వీడియో ఏంటుండో అసలు ఎడిటింగే లేకుండా టోటల్గా ఇప్పుడు తెచ్చి ప్రదర్శిస్తామని ఇక్కడ పెట్టిన. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ అవ్వగానే భరద్వాజ గారికి కూడా చూపిస్తాము. కాబట్టి లక్కీగా ఏంటంటే ఒకవేళ ప్రజలకు నచ్చని పక్షంలో అది ఎందుకు నచ్చుతలేదు, ఏముంది మొత్తం అనలైజ్ చేసి ఇంకేమైనా సవరణలు ఉన్నా చేసుకోవచ్చు అని అనుకొని పెట్టాము. కానీ దేవుని దయ వల్ల ప్రతి ఒక్కరికి ఏదో ఒక అంశం నచ్చింది. దాంట్లో ఒక కామెడీ బాగా ఎంజాయ్ చేశారు అందరూ. అన్ని సినిమాల్లాగా పాటలకు ఎట్లాగో ప్రాధాన్యత, దానికి ఒక అప్రిషియేషన్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు మేము దాన్ని విడుదలకు సిద్ధమైపోయినాము. అయితే ఆ చూసిన కామన్ పీపుల్ నుంచే ఆ సినిమాను చూసి వాళ్ళు స్పందించి అప్పటికప్పుడే కొనడానికి సిద్ధమైపోయింది కొంతమంది. అది చాలా అదృష్టకరం, సంతోషకరం. కాబట్టి నిజామాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా ఆ చూసిన ప్రేక్షకుల నుంచే కొంతమంది సిండికేట్గా తయారై ఈ సినిమాను కొనుగోలు కోసం నాతో మాట్లాడడం జరిగింది. అయితే నేనే వాళ్ళను ఆపిపెట్టి ఏదైనా రెగ్యులర్ డిస్ట్రిబ్యూటర్ దొరుకుతాడేమో అని చూస్తూ ఉన్నాను యాక్చువల్లీ. కానీ తర్వాత ఒక నిర్ణయానికి ఏమొచ్చిందంటే సినిమాలు తీయడం వరకు వీఆర్ ఓకే, కానీ దాన్ని ప్రమోట్ చేసి రిలీజ్ చేయడం ప్రతిసారి ఒక తతంగమే. కాబట్టి ఎప్పటికైనా ఒక సిండికేట్ ప్రతి జిల్లాకు 3 అంచెల వ్యవస్థ ఏదైతే పోయిందో దాన్ని పునరావృతం చేసే ప్రక్రియలో ఈ సినిమాను ప్రతి సెంటర్లో ఎవరు వచ్చినా ఒక ఎన్ఆర్ఐ అడ్వాన్స్ తీసుకొని పర్సంటేజ్ బేసిస్లో సినిమా ఇవ్వడానికి సిద్ధమై ఇప్పుడు మీ సమక్షంలో ఒక 2 అగ్రిమెంట్స్ కూడా చేయబోతున్నా. అయితే ఇప్పుడు ఒక పెద్ద సంస్థను మనం ఆసరా తీసుకొని వాళ్ళు రిలీజ్ చేస్తేనే సినిమా రిలీజ్ కావాలి లేకుంటే లేదు అనేది కాకుండా ఒక సినిమా తీసినప్పుడు ఒక ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, నిర్మాత అందరు కలిసి బతకాలి. అప్పుడే చిన్న సినిమాలు కూడా ఎక్కువ తయారవడానికి ఛాన్స్ ఉంటాయని గ్రహించి మనం ఎప్పుడు కూడా గుత్తాధిపత్యం అని థియేటర్లు లేవని అనడం కంటే మనమే ఏదన్నా చేసే ప్రయత్నం చేసే దిశలో ఒక మొత్తం జిల్లాల వారీగా ఒక సిండికేట్ తయారై మన సినిమానే కాకుండా ఒక ఆర్గనైజేషన్ లాగా, ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ లాగా ప్రతి చిన్న సినిమాకు, మంచిగున్న సినిమాకు ఇదే పంతాలు ఒక ప్రివ్యూ వేసుకొని ఒక 90% మా మొత్తం గ్రూప్కి నచ్చితే మేము టేకప్ చేసి రిలీజ్ చేద్దామని చెప్పి ఒక మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ఒక్కొక్క జిల్లాకు 10 మెంబర్స్ తయారైనారు. టోటల్గా ఒక 100 మంది ఉన్నారు ఇప్పుడు ఈ సంస్థలో. కాబట్టి ఇప్పుడు తక్షణమే అందరు అదే కార్యక్రమాలలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు రంగారెడ్డి జిల్లా, నిజామాబాద్ జిల్లా ఆల్మోస్ట్ కమిట్ అయిపోయింది. దాంట్లో ఒక 10 మంది సిండికేట్, ఇక్కడ ఒక 10 మంది సిండికేట్. ఎవరి ఊర్లో వాళ్ళు ఉండి, ఎవరి పోస్టర్లు వాళ్ళు పెట్టుకొని, ఎవరి ప్రచారం వాళ్ళు చేసుకొని, వాళ్ళు అక్కడే ఉండి మాకు సర్వీస్ ఇచ్చినందుకు మేము వాళ్లకు ఒక పర్సంటేజ్ ప్రకటిస్తున్నాం. అయితే ఇదొక గొప్ప ఘట్టం. ఇప్పుడున్న పరిస్థితులు ఈ గుత్తాధిపత్యాన్ని అధిగమించి ఇట్లా పోవాలన్నప్పుడు, గవర్నమెంట్ కూడా మాకు హెల్ప్ చేయాలన్నప్పుడు మేమంతా కూడా ఒక గ్రూప్గా ఫామ్ అయి ఒక వ్యాపార పద్ధతిలో, ఒక వ్యాపారం, ఉద్యమం అంటే ఉపాధి ఉద్యమం ఏదో జెండాలు మోసి ఏదో ఆర్గనైజేషన్ ఏదో కావాలన్నాడు కాదు, పొట్ట కోసం కూటి కోసమే ఉద్యమం అనే ఒక నినాదంతో ఒక ఉద్యమ పంథాలోనే, ఉద్యమం అంటే ఏదో ఇప్పుడు తెలంగాణ కావాలి ఆ ఉద్యమం కాదు.
ఇది బతుకుతెరువు ఉద్యమం, ఒక వ్యవస్థ నిర్మాణం కోసం ఒక ఉద్యమం. అయితే భరద్వాజ గారు వీటన్నిటికి కూడా ఇండస్ట్రీలో మేము వచ్చినప్పటి నుంచి ఆయన కార్మికుల తరఫున కానీ మేము చూసిన ఒక మనిషి కాబట్టి ఆయనను ఒక పెద్ద మనిషిలాగా పెట్టుకొని ఈ చిన్న సాహసానికి మేము ముందుకు వస్తున్నామని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రజల స్పందన ఏమేమి ఉండే ఏంటి అనేది ఒక అరగంట సేపు క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి. ప్రతి మనిషికి ప్రతి అంశం నచ్చింది. నచ్చిన సినిమా రిలీజ్ చేయాలన్నా కూడా చేయడానికి అంత ఈజీ లేదు స్కోప్. కాబట్టి ఈ సిండికేట్స్ ద్వారానే సినిమాలు రిలీజ్ చేయగలుగుతాం. మళ్ళా పాత వైభవం, ఆ పాత డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబ్యూటర్ పద్ధతిని మళ్ళా పునరావృతం చేయడానికి ట్రై చేస్తున్నాం. దీని తాలూకు సహకారం ఎవరైనా ఇవ్వకున్నా కూడా గవర్నమెంట్ ని కూడా మేము అప్రోచ్ అవుతాం. తర్వాత ఈ గ్రూప్ మొత్తం కలిసి మేము ఒక సినిమా పరిశ్రమలో స్థిరపడడానికే మాది ప్రయత్నం. కాబట్టి ధన్యవాదాలు.